మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం 45వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షంలో ఎవరంటే నాకు చాలా చాలా ఇష్టమైన జెకారియా ఎలిజబెత్ దంపతులు ఇద్దరు కూడా అన్నమాట. అయితే దేవుడు వీళ్ళని ఎక్కడ నాటాడు అంటే అయన్ కరీం అనే పట్టణంలో అండి. ఈ పట్టణం ఎక్కడ ఉంటుందంటే యెరూషలేమునకు సౌత్ వెస్ట్లో ఉంటుంది. యెరూషలేం ఇక్కడ ఉందనుకోండి, దాని క్రింద బెత్లెహేమ్ ఉంటుంది. ఆ తర్వాత క్రింద సౌత్ వెస్ట్ అంటే దక్షిణ పడమర దిక్కుగా అన్నమాట ఈ అయన్ కరీం. ఎందుకంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, బెత్లెహేమ్ అని చెప్తాం కదా. మరి బాప్తిస్మ యోహాన్ జాన్ ది బాప్టిస్ట్ ఎక్కడ పుట్టాడు అంటే అయన్ కరీం అన్నమాట. ఈ అయన్ కరీంని స్ప్రింగ్ ఆఫ్ వైన్ యార్డ్ అంటారనమాట. అంటే ద్రాక్ష తోటల పట్టణం అన్నమాట. ఇది ద్రాక్ష తోటలతో మరి చక్కగా అంజూరపు తోటలు అన్ని తోటలతో ప్రకృతి అందాలతో శోభాయమానంగా ఉండే పట్టణం అండి. అందరూ ఇంకా ఔటింగ్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఇప్పుడు వయనాడ్ చూడండి, అట్లా ఎలా వెళ్తారో అంత న్యాచురల్ బ్యూటీ అన్నమాట. దేవుని యొక్క ఆ సృష్టి, అందమైన సృష్టిని చూడాలంటే ఇక్కడ జెకారియా ఎలిజబెత్ అమ్మల పట్టణానికి, జాన్ ది బాప్టిస్ట్ పట్టణానికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే అక్కడ జాన్ ది బాప్టిస్ట్ గారి చర్చి ఉంటుందండి. ఎక్కడైతే జెకారియా ఎలిజబెత్ అమ్మలు మరి వాళ్ళు నివసించారు, జాన్ ది బాప్టిస్ట్ పుట్టాడో అక్కడ జాన్ ది బాప్టిస్ట్ గారి యొక్క చర్చ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక్కసారి మీకు మ్యాప్లో చూపిస్తా అండి. ఈ మ్యాప్ చూడండి. యేసుక్రీస్తు కాలం నాటి పరిశుద్ధ భూమి అండి. ఉత్తర ప్రాంతాన్ని గలిలియా అని పిలుస్తారండి. ఇది ఈ బ్లూ కలర్ చూడండి, గలిలియా సరస్సు. దీని ప్రక్కన కఫర్నాం, ఇది పేతురు వాళ్ళ పట్టణం అండి. యేసుప్రభు సువార్త బోధన టైంలో ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత మగ్దల, గెన్నెజరేతు, తైబీరియా ఇక్కడ రండి. ఇది మరియ తల్లి వాళ్ళ ఊరండి, నజరేతు. గాబ్రియల్ దూత మరియ తల్లికి శుభ సందేశాన్ని అందిస్తారు కదా. అప్పుడు మీ బంధువు ఎలిజబెత్ అమ్మ కూడా గర్భం ధరించి ఇది 6వ మాసం అని చెప్పినప్పుడు మరి గాబ్రియల్ దూత వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మరియ తల్లి ఇలా ప్రయాణం చేసి యోర్దాన్ నది ఇది అండి, ఈ యోర్దాన్ నదిని దాటి ఇలా వచ్చిండొచ్చు ఎరికో. ఆ తర్వాత ఇక్కడ బెత్లెహేము ఇక్కడ అన్నమాట అయన్ కరీం. ఇది బాప్తిస్మ యోహాన్ యొక్క పుట్టిన పట్టణం అండి. జెకారియా ఎలిజబెత్ అమ్మలు నివసించిన పట్టణం అన్నమాట. ఇప్పుడైతే వాళ్ళ ఇంటి మీద చర్చి కట్టారండి, చర్చ్ ఆఫ్ విజిటేషన్ అన్నమాట. 1935లో చర్చ్ ఆఫ్ విజిటేషన్ కట్టారు. యాక్చువల్గా 17వ శతాబ్దం అయితే జాన్ ది బాప్టిస్ట్ చర్చ్ అండి. ఇక్కడ బాప్తిస్మ యోహాన్ పుడితే ఇక్కడ ప్రక్కన బెత్లెహేంలో యేసుప్రభు పుడతారు. ఈయన పుట్టిన 6 నెలలకి యేసుప్రభు ఇక్కడ బెత్లెహేంలో పుడతారండి. ఇక్కడ పైన యెరూషలేం ఉంటుంది చూడండి. దావీదే ఈ పట్టణాన్ని జయించి దానికి మరి దావీదు నగరము, సియోన్ పట్టణము అని పేరు పెడతాడు. కానీ అబ్రహాం కాలం నుంచి కూడా దీన్ని షాలేం, యెరూషలేము అని పిలుస్తారనమాట. ఈరే షాలేం అని అంటే దేవుడు సమకూర్చే పట్టణం, అందుకే ఎప్పుడు దేవుడు సమకూరుస్తారు. సో ఈ క్రింద భాగాన్ని దక్షిణ యూదా అని అంటారండి. హెబ్రోన్ అనగానే అబ్రహాం నివసించినటువంటి పట్టణం అన్నమాట. ఇక్కడ వాళ్ళ సమాధులు ఉంటాయి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సమాధులు.
ఆ తర్వాత మీరు స్క్రీన్ మీద ఈ అయన్ కరీం అనే పట్టణాన్ని కూడా చూడండి. ఆ పట్టణం ఎంత అందంగా ఉంటుందో. ఇప్పుడు మనం లూకా సువార్త 1వ అధ్యాయానికి వద్దామండి. 4 సువార్తల్లో చాలా యేసుప్రభు యొక్క కరుణ, ప్రేమ ఎలా ప్రవహిస్తుందంటే నేను అనుభవిస్తానండి. తేనె పట్టు నుండి చిప్పిలు తేనెలాగా తీయగా మధురంగా కరుణ, యేసుప్రభు యొక్క కరుణ, క్షమ, ప్రేమ అంతా కూడా అలా ఆ తేనె పట్టు నుండి చిప్పిలు తేనెలాగా ప్రవహిస్తుంది అన్నమాట. సో 4 సువార్తల్లో నాకు చాలా ఇష్టంగా యేసుప్రభుతో ఉండాలి ఒక్కదాన్నే అనుకున్నప్పుడు లూకా సువార్త చదువుతానండి. ఈరోజు మనం మొదటి అధ్యాయం చదువుకుందాము. లూకా సువార్త అంటే నూతన నిబంధన 2 పరిశుద్ధ కుటుంబాల ద్వారా పరలోక తండ్రి ప్రారంభిస్తారు. దేవుని పని లోకంలో జరగాలి అంటే కుటుంబాలు దేవుని చిత్తాన్ని చేయాలండి. అలా దేవుని చిత్తాన్ని చేసిన 2 పరిశుద్ధ కుటుంబాలు, ఒకటి జకర్యా ఎలిజబెతమ్మల కుటుంబం. వాళ్ళ నుంచి మరి యేసుప్రభుకి మార్గం సిద్ధం చేసే బాప్తిస్మ యోహాను ఈ లోకంలోకి వస్తాడు. ఇంకొక కుటుంబము మరియ తల్లి జోజప్ప గారు అన్నమాట. మరి వీళ్ళ ద్వారా యేసుప్రభు ఈ లోకానికి వస్తారు. అయితే ఈ పరిశుద్ధ కుటుంబం రేపు ధ్యానించుకుందామండి. లూకా సువార్త 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ జకర్యా ఆయన అబియా వర్గానికి చెందినవాడు. మరి ఆయన యొక్క భార్య ఎలిజబెతమ్మ అహరోను వంశంనకు చెందినటువంటి స్త్రీగా ఉంటుందన్నమాట. అహరోను వంశం అంటే యాజక వంశం అండి. యాజకులు ఎవరిని వివాహం చేసుకోవాలి, యాజకులు ఎలా పరిశుద్ధంగా ఉండాలి, సంఖ్యాకాండంలో 6వ అధ్యాయంలో మనం చూస్తామన్నమాట. సో అహరోను వంశంనకు చెందిన అహరోను భార్య పేరు కూడా ఎలీషబా అంటే ఎలిజబెతమ్మ అన్నమాట. ఆ పేరుకి అర్థం ఏంటంటే దేవునికి మహిమ. వీళ్ళందరూ కూడా దేవునికి మహిమకరంగా జీవించారండి. మనందరం కూడా దేవుడు ఏం కోరుకుంటారంటే మనం ఆయనకి మహిమకరంగా ఈ లోకంలో దేవుడు నాటిన నీతి వృక్షాలుగా జీవించాలి అని. జకర్యా ఎలిజబెతమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు. వారు కడు వృత్తులు. మరి ఎలిజబెతమ్మ గొడ్రాలగుట చేత వారికి సంతానం లేదు. 1:6 అండి. ఇద్దరు కూడా జకర్యా ఎలిజబెతమ్మ ఇద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు. అంటే నీతిమంతులు ఎవరు అని నేను ప్రభుని అడుగుతున్నప్పుడు ఈ వాక్యం కూడా చూపించారండి. అంటే దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించే వాళ్ళు నీతిమంతులు. మరి పాత నిబంధనలో 613 ఆజ్ఞలు ఇచ్చారండి దేవుడు మనకి మోషే ద్వారా అన్నమాట. అవన్నీ కూడా వీళ్ళిద్దరు పాటించారు. ఆయన యాజకుడు అంటే దేవాలయంలో వాక్యాన్ని బోధిస్తున్నాడు. ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం. మరి ఆయన బోధించడమే కాదు, ముందు వాళ్ళిద్దరూ పాటిస్తున్నారన్నమాట ఆజ్ఞల్ని. ఇప్పుడు కుటుంబాల్లో ఇద్దరు ఒకే దారిలో వెళ్తే ఎంత బాగుంటుందండి. ఒక బండి ఎద్దులు 2 ఎద్దులు లాగుతాయి కదా. మరి ఒకరేమో నీతి మార్గంలో, ఒకరు అవినీతి మార్గంలో వెళ్తే ఎంత కష్టం చెప్పండి. కానీ ఇద్దరు కూడా కొన్నిసార్లు ఆడవాళ్ళు చెప్తారు, ఎంత చెప్పినా మా ఆయన ప్రార్థనకి రాడు ఇలా అని. నేను చెప్తాను, కనీసం మీరు మీ పిల్లలైనా ప్రార్థన చేసుకోండి, కుటుంబంలో బైబిల్ చదువుకొని. ఒకరోజు ఆయన కూడా దేవుడు ఆయనను కూడా తాకుతారు. మనలో పరిశుద్ధ ఆత్మ ఉంటే ఆ పరిశుద్ధ ఆత్మ వాళ్ళని కూడా తాకుతారనమాట. అందుకే అపోస్తుల కార్యాలు 16:31లో నీవు విశ్వసిస్తే నీవు నీ కుటుంబం రక్షించబడుతుంది. నీ లోపల అంతరంగంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నట్లయితే నీలో ఉన్న ఆత్మ, నీ మంచి ప్రవర్తన ఒకరోజు ఆయనని మారుస్తుంది. 1 పేతురు 3లో పేతురు చెప్తారు, మీరు విశ్వాసి, మీ భర్త అవిశ్వాసి అయితే మీరు ఒక్క మాట కూడా చెప్పద్దు, నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, నువ్వు ప్రార్థనకి రావు, లేకపోతే ఇలా వేరే వాటిని ఆరాధిస్తూ ఏది చెప్పద్దు. మీ పరిశుద్ధమైన ప్రవర్తన, మీ యొక్క ఆంతరంగిక పరిశుద్ధత వాళ్ళని ఒకరోజు మారుస్తుంది.
మీ మంచి ప్రవర్తన వలన మీరు మార్చాలి. ఈరోజు ప్రొద్దున ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అదే చెప్పారు, ఒకరిలో పరిశుద్ధాత్మ ఉంటే ఒకరోజు ఇంకొకరు కూడా మారుతారు అని. కానీ ఇక్కడ జెకారియా ఎలిజబెత్ అమ్మలు ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞల్ని పాటిస్తూ ఉన్నారంట. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. కడు వృద్ధులు అంటే అబ్రహాం సారా ఎలాగో పాత నిబంధనలో, ఇక్కడ జెకారియా ఎలిజబెత్ అమ్మలు అలాగండి. పిల్లలు లేరు, అయినా కూడా చూడండి సారా చేసిన పొరపాటు ఎలిజబెత్ అమ్మ చేయలేదు. ఇదో ఈ పని మనిషిని పెళ్లి చేసుకో అట్లా అని. ఆ పొరపాటు వల్లనే ఇప్పుడు చూడండి ఇష్మాయిల్కి హగార్కి పుట్టిన వాళ్ళు అరబ్బులు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంత బాధ పెడుతున్నారో. కొన్నిసార్లు దేవుని చిత్తం లేకుండా మనం తీసుకున్న సొంత నిర్ణయాల వల్ల, చేసిన పొరపాటు వల్ల సరిదిద్దుకోలేనంత పొరపాటు జరిగిపోతుందండి. కనుక చూడండి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా అన్నమాట. వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నారు. ఒక ఆదాముకి ఒకే అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య, పిల్లలు ఉండని పిల్లలు లేకపోని పరిశుద్ధంగా ఉన్నారు, నమ్మకంగా దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా వృద్ధాప్యం వచ్చేసిందంటే 100 years వచ్చేసాయన్నమాట. అప్పుడు ఒక రోజు ఆయన యెరూషలేం దేవాలయంలో ఆయన యాజక విధిని నిర్వర్తిస్తూ ఉన్నాడండి. అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యాజకులందరికీ వాళ్ళ జీవిత కాలంలో ఒక 6 నెలలు యెరూషలేం దేవాలయంలో సేవ చేయడానికి వాళ్ళకు ఒక ధన్యత అన్నమాట, అవకాశం వస్తుంది. వాళ్ళ జీవితంలో ఎదురు చూస్తారంటే ఎప్పుడు యెరూషలేం దేవాలయంలో సేవ చేయాలి. నేను అనుకుంటున్నాను ఫాదర్స్ పోప్ దగ్గర రోమ్లో మరి సేవ చేసే కృప వస్తే ఎంత ధన్యత కదా, అలా అన్నమాట. అదొక బ్లెస్సింగ్ ఈయనకు కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే దావీదు ఉన్నప్పుడు ఈయన ఏమని చేస్తాడండి, ప్రతి యాజకుడు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవాళ్ళు ఒక 6 నెలలు యెరూషలేం దేవాలయంలో సేవ చేయాలి. దేవాలయం అంటే ఒకే ఒక దేవాలయం అండి ప్రపంచంలో, సొలొమోన్ రాజు కట్టించిన దేవాలయం. మిగతా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాల్ని సినగోగ్స్, సమాజ మందిరం అంటారనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి సేవ చేస్తారు. ఇలా యెరూషలేం దేవాలయంలో ఆయన సేవ చేస్తున్నప్పుడు అప్పుడు ఆయనకి కుడి ప్రక్కన అన్నమాట గాబ్రియేల్ దూత నిలబడతారు. నిలబడి ఇదో జెకారియా భయపడకు, నీ ప్రార్థన ఆలకించబడినది, నీ భార్య గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది, ఆయనకి నీ యోహాను అని పేరు పెట్టాలి. యోహాన్ అంటే గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప. ప్రతి ఒక్కటి దేవుని నుంచి మనం పొందాలండి, ఇలా పేరు పెట్టాలి. యోసేపుకి కూడా చెప్తారు, మరియ తల్లికి, జోజప్ప గారికి కూడా చెప్తారు యేసు అని పేరు పెట్టాలి అని చెప్పి. ఇక్కడ కూడా పేరు చెప్తున్నారు. ఇంకా ఎన్ని ఆశీర్వాదాలు చూడండి. అతని జన్మము అనేకులకు సంతోష కారణమవుతుంది. నీవైతే నీ కొడుకుని చూసి ఆనందంతో ఉప్పొంగిపోతావు. ఆయన ఏలియా ఆత్మని శక్తిని కలిగి ఉంటాడు, దేవుని దృష్టిలో నీతిమంతుడు అవుతాడు, తండ్రి కుమారులని సమాధానపరుస్తాడు, అవిధేయులైన వాళ్ళని దేవుని మార్గంలో ఆయన నడిపిస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలండి. ఇంకా ఇంకా ముఖ్యమైనది చూడండి, ఆయన మద్యాన్ని సేవించడు. ప్రతి తల్లి తండ్రి ఈ ప్రార్థన చేసుకోవాలండి. మీ పిల్లలకి లూకాసు వార్త 1:13-17 వరకు మీరు బైబిల్ గ్రంథం తెరిచిపెట్టి ఇలా చదివి, ఇవి మా పిల్లలకి జరుగునుగాక అని ప్రార్థించండి. బైబిల్ మూసేసి ప్రార్థించొద్దు, బైబిల్ తెరిచి, నా కుమారుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు అగునుగాక, ఆయన ఏలియా ఆత్మని ఏలియా శక్తిని కలిగి ఉండునుగాక, ప్రభుకి మార్గం సిద్ధం చేయనుగాక, మద్యాన్ని ముట్టకుండునుగాక, యెషయా 24:9 ప్రకారం ఆ వాసన పడొద్దు, ఆ త్రాగే పిల్లలకి అది చేదుగా ఉండునుగాక, అలా అని మీరు ప్రార్థించాలన్నమాట. అప్పుడు ఇన్ని ఆశీర్వాదాలు ఆ గాబ్రియేల్ దూతను చూస్తున్నాడు. అప్పుడు వెంటనే నేను ప్రభు దాసుడను, మీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక అనలేదండి మరియ తల్లిలాగా. ఇది ఎలా జరుగుతుంది, నేను ముసలివాడు, నా భార్య కూడా ముసలి అన్నప్పుడు గాబ్రియేల్ దూతకి రోషం వచ్చి ఉంటుంది. నేను ఎవరనుకుంటున్నావు, గాబ్రియేల్ దూతని, పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండివాడను. అంటే వాళ్ళు ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండి దేవుడు ఏం చెప్తారో అదే వచ్చి చెప్తారు. ఒక్క అక్షరం యాడ్ చేయరు, మైనస్ చేయరు, ట్రాక్ చేయరు అన్నమాట. మనమైతే కొంచెం యాడ్ చేస్తాము, తీసేస్తుంటాం కదా, కానీ అలా కాదు. దేవుని సన్నిధిలో ఉండివాడు గాబ్రియేల్ దూతను
అంటే దేవుని సందేశాన్ని నువ్వు నమ్మలేదు కాబట్టి అది జరిగే వరకు నీవు మూగవాడవై ఉండు. ఇంక అంతే, నో ఆన్సర్ అన్నమాట. తర్వాత ఏం జరిగింది, ఈయన ఇంతసేపు ఇక్కడ ఉన్నారు అని ప్రజలు అనుకుంటుంటే ఈయన బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మామూలుగా ఆశీర్వాదాన్ని ఇస్తారండి. సంఖ్యాకాండం 6:23 నుంచి ఉంటుంది కదా. యావే తన ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణతో కాచి కాపాడుదురుగాక. యావే తన కృపను మీకు దయచేదురుగాక, మీకు సమాధానం దయచేదురుగాక. మన ఫాదర్లు సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అని ఆశీర్వదిస్తారు కదా. యాజకులు ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు యాజకులు అని. కానీ ఇప్పుడు మూగవాడైపోతాడు. సో వాళ్ళు అనుకుంటారనమాట, ఆ దేవుని దర్శనం అయిండొచ్చు, అందుకే మాట్లాడలేకపోతున్నాడు, అద్భుతం జరిగిందేమో అనుకుంటారనమాట. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోతాడండి. ఆయన్ కరీంలో ఉంటారు కదా, యెరూషలేం నుంచి దగ్గరలోనే ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ అమ్మ గర్భం ధరిస్తుంది. అప్పుడు ఆమె ఒక మాట అంటుందండి, లూకా 1:25లో, ఈనాటికి ప్రభు నన్ను కరుణించాడు, ప్రజల మధ్యలో నా నిందని తొలగించాడు, కరుణ చూపించాడు. ఈనాటికి ప్రజల మధ్యలో నింద, గొడ్రాలంటే ఆ రోజులలో అదొక శాపంగా భావించేవాళ్ళండి. నా నింద, ప్రజల మధ్యలో నా నింద తొలగించాడు. మనం దేవుని సేవ చేస్తూ నీతిమంతులుగా జీవించినప్పుడు దేవుని టైం వస్తుందండి. పరలోకంలో ఒక గడియారం ఉంటుంది, క్లాక్ ఉంటుంది. ఉపదేశకుడు 3లో ఉంటుందన్నమాట. ఆ గడియారం ప్రకారము దేవుడు ఏ సమయంలో మరి మనకి పిల్లల్ని ఇవ్వాలి, ఏ సమయంలో అభిషేకం ఇవ్వాలి, ఏ సమయం, అన్నిటికీ తగిన సమయంలో చేస్తాడు. కనుక మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదండి. మరియ తల్లి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళి ఎలిజబెత్ అమ్మకి శుభ సందేశాన్ని వినిపిస్తారు. ఆ శుభ సందేశాన్ని వినగానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో ఎగిరి గంతేస్తాడు. ఆమె కూడా పరిశుద్ధాత్మని పొందుతారు. ఎలిజబెత్ అమ్మ కూడా పరిశుద్ధాత్మని పొంది మరి మరియ తల్లిని ఇంకా గర్భం ధరించారు. యేసుప్రభు గర్భంలో ఉన్నారు కదా, ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత బాబు పుడతాడనమాట. టైం వచ్చినప్పుడు దేవుని చిత్త ప్రకారం బాబు పుట్టినప్పుడు అందరూ వస్తారు, చుట్టుప్రక్కన వాళ్ళు. 8వ దినాన బాబుకి సున్నతి చేస్తారండి ఇజ్రాయేల్ ప్రజలు. అప్పుడు అందరూ వస్తారు. ఎంత సంతోషం వాళ్ళకు కూడా, ఏదో దేవుడు ఎంత కరుణ చూపించారు ఈ దంపతుల మీద అని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా సంతోషిస్తారంట. ఒకరికి మేలు జరిగితే మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఒకరు ఏడ్చినప్పుడు కష్టాల్లో మనం కూడా దుఃఖించి వాళ్ళకి సాయం చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు ఎలిజబెత్ అమ్మని అడుగుతారు, ఏం పేరు పెట్టాలి అంటే, జెకారియా అని అంటే కాదు యోహాన్ అని చెప్తారు ఎలిజబెత్ అమ్మ. అప్పుడు వాళ్ళ నాన్నని అడుగుతారు జెకారియా అని, ఏం పేరు పెట్టాలంటే పలక తీసుకురండి అంటారు. పలక తీసుకొని వస్తే అప్పుడు పలక మీద యోహాను అని రాసి ఇట్లా చూపిస్తారు వాళ్ళకి. చూపిస్తే యోహానా అంటే ఆ అమ్మ అవును యోహాను, ఇంకా ఆయన మాట్లాడతాడండి. అందరికీ ఆశ్చర్యం అవుతుందన్నమాట. ఇన్ని రోజులేమో మాట్లాడలేదు, ఇప్పుడేమో బాబు పుట్టగానే ఆయన నోరు పట్టు సడలింది అని చెప్పి అందరూ దేవుని స్తుతించారంట. అమ్మో, ఈ బాబు పుట్టగానే వీళ్ళ నాన్నకి నోరు వచ్చేసిందే, ఈ పసిబాలుడు ఎంత గొప్పవాడవుతాడో అని అనుకుంటారంట. ఎందుకంటే దేవుని యొక్క హస్తం అతనికి తోడుగా ఉంది అని. మరియ తల్లి ఎలా దేవునికి వందనాలు చెప్తారో జెకారియా కూడా అలాగే దేవునికి వందనాలు చెప్తాడండి. మన దేవుడు స్తుతింపబడును గాక. ఏలయనగా ఆయన మనకి ఒక రక్షకుణ్ణి ఏర్పాటు చేశారు. అబ్రహాం వంశంలో నుంచి, దావీదు వంశంలో నుంచి మనకు ఒక రక్షకుడు చీకటిలో ఉన్న మనకి వెలుగులోనికి మనల్ని నడిపించాలని అబ్రహాంకి ఆయన చేసిన వాగ్దానాన్ని, నిబంధన జ్ఞాపకం చేసుకున్నారు. ఇక 76, 77 అండి. తప్పకుండా ఈ వాగ్దానం మీ పిల్లలకి మీరు విడుదల చేయండి. కుమారా 8 రోజుల బాబుని చేతిలోకి తీసుకుంటాడండి. తీసుకొని, కుమారా నీవు సర్వోన్నతుని ప్రవక్త అని పిలువబడతావు, పాప క్షమాపణ మూలమున రక్షణ కలుగునని ప్రజలకి తెలియజేయడానికి నీవు ప్రభుకి ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధం చేస్తావు. 8 సంవత్సరాల బాబు
ఎక్కి ప్రవచనం చెప్తాడు. 30 సంవత్సరాల తర్వాత అది జరుగుతుందండి. ముగించే ముందు నేను ముఖ్యాంశాలు ఒకసారి నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూడండి, రాసుకునండి, వాటిని పాటించండి. దేవుడు నాటిన నీతి వృక్షంలో జెకర్యా ఎలిజబెత్ దంపతులు అయన్ కరీం పట్టణంలో దేవుడు నాటిన నీతి వృక్షంలో. ఈ పట్టణము యెరూషలేమునకు దక్షిణ పడమర దిక్కుననున్నది. అయన్ కరీం ఈజ్ ఇన్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ జెరూసలేం. దీనిని ద్రాక్ష తోటల పట్టణం, స్ప్రింగ్ ఆఫ్ వైన్ యార్డ్ అని పిలుస్తారు. ఈ పట్టణం ప్రకృతి అందాలతో శోభాయమానంగా వర్ధిల్లుతూ ఉంటుంది. జెకర్యా ఎలిజబెతమ్మలు దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు బద్ధులై ఉండిరి. మనందరము ఇలా ఉండాలండి. మరియ తల్లి ఎలిజబెతమ్మను దర్శించి ఆమెకు శుభవచనాన్ని పలుకుతారు. జెకర్యా ప్రవచనాత్మకమైన స్తోత్ర గీతం తన కుమారుని గురించి ప్రవచిస్తాడండి. నాయనా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అని పిలువబడదువు, ప్రభు మార్గంను సిద్ధపరచుటకు వెళ్ళుదువు, పాప క్షమాపణ మూలంన రక్షణ కలుగునని ప్రజలకు తెలియజేయుటకు ఆయనకు ముందుగా వెళ్ళుదువు. దేవునికి మహిమకరంగా జీవించిన పరిశుద్ధ దంపతులందరకు ఆదర్శం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, జెకర్యా ఎలిజబెతమ్మలాగా మీ దృష్టిలో నీతిమంతులై మీరిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ మా పిల్లల్ని కూడా దైవ భీతితో దేవుని యొక్క వాక్య బోధనలో క్రమశిక్షణలో పెంచడానికి మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జెకర్యా ఎలిజబెతమ్మలాగా దేవుని దృష్టిలో నీతిమంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించే కృపని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈరోజు ప్రత్యేకంగా టైం తీసుకొని మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.